నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో తదుపరి తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అయితే ఇక్కడ ఆదాయానికి మించిన ఖర్చు డబల్ ట్రిపుల్ అని కనబడుతోంది 5, 14 అంటే ఇక్కడ ఏమిటి? మనం దీని సంకేతాలు ఏమిటి? దీన్ని ఎలాగ మనం చేయాలి అంటే, ప్రతి ఎక్స్పెండిచర్ని, ప్రతి ఖర్చుని కూడా ఆచి తూచి చెయ్యాలి. అంటే వచ్చే నెలలో ఈ నెలలో మనం ఏం చేసాం, దానికి ఒక ప్రణాళిక. ఈ నెలలో మనం ఈ తప్పులు చేసాం, ఈ అనవసరమైనటువంటి ఖర్చులు అని భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చర్చించుకుని దాన్ని కంప్లీట్ ఇరాడికేట్, రిమూవ్, తీసేయండి దాన్ని. అలా చేసుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు మేము చెప్పినటువంటి దాన్ని మీరు ఈజీగా అధిగమిస్తారు. ఎందుకని అంటే మనం కర్మ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనం చేయవలసినటువంటి సత్కర్మ దుష్కర్మ అవుతోంది. ఎందుకని? అనవసరంగా ఖర్చు పెడుతున్నాం మనం.
అది అనవసరం. సో అది మనం ఈ ప్రణాళిక వేసుకుని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఉపయోగదాయకంగా ఉంటుంది. అయితే ఇక మనం ఈ గ్రహ సంచారానికి వస్తే 15/5 నుంచి 15/6 వరకు అష్టమంలో, 18/9 నుంచి 16/10 వరకు 12 అంటే వ్యయస్థానము జన్మస్థానంలో, 15/1 నుంచి 15/2 వరకు అష్టమంలో అర్ధాష్టమంలో రవి సంచారం. కుజుడు 26 నుంచి 1/8 వరకు, తర్వాత 16/3 నుంచి చివరి వరకు అష్టమంలో సంచారం. అలాగే గురువు అంతా ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. శని కూడా శుభుడే. తర్వాత రాహువు 3/12 నుంచి సంవత్సరం చివరి వరకు కూడా శుభుడే. తర్వాత కేతువు కూడా శుభుడే. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి నిజంగా బ్రహ్మాండమైనటువంటి కాలం అని చెప్పాలి. స్త్రీ పురుషులకి దైవ బలం ఎక్కువ ఉంటుంది. అలాగే గురువు వల్ల ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్ళిపోతారు. రావుకేతువులు 6వ స్థానంలో శని వల్ల మంచి యోగకాలం ఏర్పడుతుంది. అలాగే శత్రునాశనం, వ్యవహారాల్లో జయం, గతంలో ఆగి ఉన్నటువంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. తర్వాత ఏ వృత్తిలో వారికైనా కూడా బ్రహ్మాండంగా ఆ వృత్తి కలిసి వస్తుంది. ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. కావలసినటువంటి సొమ్ము వస్తుంది. గృహ సంబంధ రీత్యా లాభాలు, నూతన గృహం ఏర్పడుతుంది. స్థలం కానీ ఏదో ఒకటి కంపల్సరిగా ఈ సంవత్సరం వీళ్ళు ఏర్పరచుకుంటారు. కొన్ని సమయాల్లో ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో, ఇందాక చెప్పినటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండండి. దశమ గురువు వల్ల గృహ ఆర్థిక సంబంధమైనటువంటి ఒడిదుడుకులకు మనకు ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. మనం ఎక్కడో ఒక అపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చాం, డబ్బులు మనకి సరిపోలా, మనం బ్యాంకుకి వెళ్ళినట్టు తక్కువ దొరుకుతుంది డబ్బు. అంటే ఆ సమయంలో బ్యాంక్ వాడు ఇచ్చేస్తాడు. ఎందుకని? గురు బలం వల్ల, గురువు దశమ స్థానం వల్ల. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం, వివాహాది శుభకార్యాలు ఇంట్లో మీరు చేయడం, ఇవన్నీ కూడా మనం చెప్పుకోదగినటువంటి విషయాలు. అయితే ఉద్యోగులకు కూడా అన్ని విధాల మంచి కాలం అని మనం చెప్పచ్చు. అంటే ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అయితే ట్రాన్స్ఫర్లు వచ్చాయి కదా నేను వెళ్ళొచ్చాను అనకుండా ముందరే మనం జాగ్రత్త పడి ట్రాన్స్ఫర్ రాకుండా ప్రమోషన్ మాత్రమే తీసుకునేటువంటి టెక్నిక్ ఈ యొక్క జ్యోతిషం ద్వారా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక రాజకీయ నాయకులకి బ్రహ్మాండం, ఉత్తమమైనటువంటి కాలం. వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ వాళ్ళకి ఒక మంచి స్థానం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే శాంతులకు వచ్చినట్టయితే లేదా పరిహారాలకు వచ్చినట్టయితే మంగళ శనివార నియమాలు, శివాభిషేకం లేదా రుద్రాభిషేకం, అలాగే మాస శివరాత్రి వ్రతం. ఆ రోజు శివరాత్రి ప్రతి మాసం వస్తుంది. ఆ మాసం నాడు వ్రతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా పోయి బ్రహ్మాండమైనటువంటి మంచి సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.